గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డైరీలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చైర్మన్ ధూళిపాలెం నరేంద్ర కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంగం డైరీ ఆర్థిక గణాంకాల ప్రకారం 1960 కోట్లు టర్నోవర్ సాధించడం జరిగిందన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా స్టైలిష్ అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. సంగం డైరీ రైతులకు గత సంవత్సరం 26 కోట్లు బోనస్ ఇవ్వగా ఈ సంవత్సరం 37 కోట్లు పంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం తెలంగాణలోని మిర్యాలగూడలో కొత్తగా ఒక ప్లాంట్ నిర్మిస్తున్నామని మరియు తెలంగాణలో మరో 7 చిల్లింగ్ సెంటర్లు నిర్వహించడం జరుగుతుందన్నారు. సంగం డైరీ ఈ సంవత్సరం ఆర్థిక గణాంకాలని సమీక్షించడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపు 1900 ఏదైతే మేము అనుకున్నాం 2000 కోట్ల టర్నోవర్ సాధిస్తామని అనుకున్నాము, కొంచెం అటు ఇటుకు ఒక 50 కోట్లు 1960 కోట్ల దాకా టర్నోవర్ని సంగం డైరీ సాధించడం జరిగింది. అలాగే బోర్డు రైతుల యొక్క అవసరాలు కానీ ఇవాళ రాబోయే రోజుల్లో ముఖ్యంగా సాగర ప్రాంతంలో నీళ్లు లేకపోవటం, మరి దానివలన ఫాడర్ కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయని చెప్పి బోర్డు చర్చించడం జరిగింది. దానికి అనుగుణంగా సైలేజ్ ని అందుబాటులో ఉండే విధంగా చేయాలని ఒక నిర్ణయాన్ని బోర్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ సంవత్సరం దాదాపు 57 కోట్ల దాకా లాభం రావచ్చని బోర్డు ఒక అంచనాకు రావడం జరిగింది. దానిలో ప్రతి 100 రూపాయలకి 4 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలి, 4% బోనస్ ఇవ్వాలి అనేది వాళ్ళ వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ మీద పేమెంట్ ఏదైతే చేశామో ఫ్యాట్ బేస్డ్ గా 4% చొప్పున బోనస్ పంచాలనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా షేర్ క్యాపిటల్ అలాగే ప్రాఫిట్ కింద 12 కోట్ల రూపాయలు, షేర్ క్యాపిటల్ గా దాదాపు 10-11 కోట్లు. దాదాపు ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు సంగం డైరీ ప్రొక్యూర్మెంట్ కూడా పెరిగింది. గత సంవత్సరం మేము 26 కోట్ల దాకా బోనస్ ఇస్తే ఈ సంవత్సరం 34-35 కోట్ల దాకా బోనస్ గుంటూరు జిల్లా మొదలుకొని మిగతా జిల్లాల్లో ఉన్న రైతాంగానికి పంచే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపు 37 కోట్ల రూపాయల దాకా బోనస్ ని మేము రైతాంగానికి పంపిణీ చేస్తాం రాబోయే రోజుల్లో. అలాగే ఏదైతే మా యొక్క అవసరాలకు అనుగుణంగా ఇప్పటికే మేము మిర్యాలగూడ ప్లాంట్ మొదలు పెట్టడం జరిగింది. దాన్ని రాబోయే 2 నెలల కాలంలో పూర్తి చేసి ఆ ప్రాంతంలో కూడా దాదాపు ఒక 7 చిల్లింగ్ సెంటర్లు కానీ బల్క్ కూలర్లు కానీ అటు ఖమ్మం, నల్గొండ ఆ ప్రాంతాల్లో ఒక 7 చిల్లింగ్ సెంటర్లు బల్క్ కూలర్లు ఏర్పాటు చేయడం, అలాగే ఈస్ట్ గోదావరి కానివ్వండి మిగతా ఎక్కడైతే కొన్ని చోట్ల మాకు గ్యాప్ ఉందో అక్కడ ఒక 3 బల్క్ కూలర్లు 5,000 నుంచి 10,000 లీటర్ల సామర్థ్యం కలిగిన బల్క్ కూలర్లు ఏర్పాటు చేయాలని దాదాపు